ఎత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 25 నుంచి 31 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 25 నుండి 31 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా. చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క స్టెప్పను జరిగిన విషయాలన్నిటినీ కూడా ఆనాడు ప్రజలకు, పెద్దలకు, శాస్త్రులకు, ప్రధాన యాజకుడి ఎదుట ఈ విషయాలన్నీ తను తెలియచెప్తూ ఇప్పటికైనా ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది దైవికమైనది, ఏది దైవికం కానిది అనేది గుర్తించాలి అనే విషయాలను బట్టే ఆయన ఈ విషయాలను వారికి తెలియచేస్తూ వస్తున్నాడు. ఆయన మీ జ్ఞాపకం చేశాను, గత బుధవారంన మోషే తన సహోదరులైన అంటే ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు పోట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి వారి వివాదాన్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు ఆ ఐగుప్తీయుని ఆయన కొట్టినప్పుడు ఐగుప్తీయుడు చచ్చిపోయినప్పుడు ఐగుప్తీయుని సమాధి చేశాడు. ఆ తర్వాత మరలా 2 ఎబ్రీలే, దేవుని బిడ్డలే, వారిరువురు పోట్లాడుకొని చుండగా వారు మరి ఈ సమయంలో వారి దగ్గరకు వచ్చినప్పుడు మోషే ఇలా తలచాడు. ఏమని తలచాడు అంటే, వారు యెహోవా దీని చేతనేను నన్ను వారికి విడుదల కలగచేస్తాడని వారు గ్రహించుకుంటారు అని మానవ తెలివితో మోషే కొంత తొందరపడిన వాడిగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఏది జరగాలన్నా, ఏది నిర్ణయించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. ఎప్పుడు ఏది జరగాలనుకున్నప్పటికీ కూడా మన చేతిలో ఏమీ లేదు. మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. ఎందుకంటే దైవ నిర్ణయాన్ని, దైవ సంకల్పాన్ని దాన్ని ఎవరూ తీసివేయడానికి కానీ కొట్టివేయడానికి కానీ అది ఎవరూ ఆపలేరు కూడా. మోషే విషయంలో దేవుని యొక్క సంకల్పం మరొకలాగుంది. మోషే తన విషయంలో తను మరొక రీతిగా ఆయన అనుకోవాలనుకున్నాడు. అయితే మానవుడిగా మోషే అనుకున్నది దేవుడు నెరవేర్చలేదు. కానీ
దేవుడు అనుకున్న చిత్తాన్ని మోషే ఎదుట దేవుడు నెరవేర్చాలి అనుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో కొన్నిసార్లు మనం కూడా మన సొంత ఉద్దేశాల్ని, మా సొంత ఆలోచనల్ని, మన స్వంత కోరికల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇందులో దేవుని యొక్క చిత్తమా, నా ఎడల దేవుని ఉద్దేశం ఏంటి, నా ఎడల దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని మనం దేవుడికి అప్పగించుకోవలసిన వారుగా ఉండవలసిన దానికి బదులుగా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే చేసినప్పుడే మనము చాలా ఆపదలో, చాలా కష్టములో, చాలా సమస్యలో మనం పడేవారిగా ఉంటాం. మీకు ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇర్మియాతో చెప్తున్నప్పుడు ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనమండి. 9:23 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఈ లోకంలో ఎవరైనా సరే దేనిని బట్టి అతిశయించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఏది అనుగ్రహించినప్పటికీ కూడా దాన్ని బట్టి అతిశయించకూడదు. కానీ మనకన్నీ అనుగ్రహించిన ఆ దేవుణ్ణి బట్టి మనం అతిశయించవలసిన వారికి ఉంటున్నాం. చాలాసార్లు మనుషులుగా ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. పొందిన వాటిని బట్టి మనం అతిశయించడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు అంటాడు, నేను గొప్పవాడినా లేకపోతే నేను ఇచ్చినవి గొప్పవా అంటే అడిగితే ఒకవేళ మనం అనొచ్చు, ప్రభువా నీకంటే నేను పొందినవే గొప్పవి అని మనం చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, వాటికంటే నేను గొప్పవాడిని, వాటిని అనుగ్రహించిన వాడినే నేను. కాబట్టి నువ్వు నన్ను బట్టి మాత్రమే అతిశయించాలి, కానీ ఈ లోకంలో నీకు కలిగి ఉన్న దేనిని బట్టి కూడా నువ్వు అతిశయించకూడదు అనేది దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే మోషేను దేవుడు ఆయన తన సొంత ప్రయత్నం చేత ఆ ఐగుప్తుని చంపి అతను పూడ్చిపెట్టినప్పుడు, అలాగైనా సరే హెబ్రీయులైన వారు తన సహోదరులు ఎలాగైనా తెలుసుకొని నన్ను దేవుడు వారి మధ్యకి వారికి రక్షణ కొరకే నన్ను పంపించాడని వారు గుర్తిస్తారు, వారు గ్రహిస్తారు అని తెలుసుకున్నాడు. వారు గ్రహించలేదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, స్తెఫను కూడా ఆనాడు ఈ విషయాలన్నీ చెప్తున్నది ఎందుకు అంటే ఇప్పటికైనా వారు గ్రహిస్తారు అని, ఇప్పటికైనా వారు తెలుసుకుంటారు అని. కానీ మనుషులుగా దేవుడు మనకు ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం గ్రహించలేని పరిస్థితుల్లో మానవులుగా మనం ఆలోచిస్తాం. కారణం ఏంటి అంటే మనం భౌతికమైన వాటిని గ్రహించగలుగుతామేమో కానీ ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించలేము. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఆత్మీయమైన వాటిని గ్రహించగలుగుతావు, కానీ నువ్వు ఆత్మీయంగా జీవించలేనప్పుడు ఆత్మీయమైన వాటిని గ్రహించలేవు. అవి శరీర సంబంధంగానే నువ్వు గ్రహించుకుంటూ వెళ్తూ ఉంటావు అనమాట. అది నువ్వైనా నేనైనా. అందుకనే మనం ఆత్మీయంగా దేవుడిలో జీవించాలన్నా, ఆత్మీయమైన సంగతులను గ్రహించాలన్నా మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా ఉన్నామా లేదా, ఆత్మీయమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా లేదా. ఎందుకంటే మనం ఆత్మీయంగా జీవించినప్పుడే ఆత్మీయమైన సంగతులను గ్రహించగలుగుతామే తప్ప మనం ఆత్మీయంగా జీవించలేనప్పుడు ఆత్మీయమైన సంగతులు గ్రహించలేము. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నది మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఇక్కడ దైవజనుడైన అపొస్తలుడైన మరి ఈ యొక్క స్తెఫను, ఈ 7గురిలో ఒకడైన ఈ స్తెఫను ఇశ్రాయేలు ప్రజలకి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఏ మాటను ఆయన జ్ఞాపకం చేయాలనుకున్నాడో ఆ విషయాన్ని మీకు చూపిస్తాను. మీకు 26వ వచనం అండి. 26వ వచనం. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచుచూచెను. ఇప్పుడు మరుసటి రోజున కావచ్చు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత కావచ్చు, లేక మరుసటి రోజే, ఎందుకంటే నిన్న అన్నాడు కదా, మరుసటి రోజునే ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకొనిచున్నారు. మోషే మరలా చూశాడు వీరిని. మరలా చూసి అన్నాడు,
మీరు ఎందుకు ఒకరినొకరు పోట్లాడుకొనుచున్నారు? ఒకరికి ఒకరు ఎందుకు అన్యాయం చేసుకొనుచున్నారు? మీరందరూ సహోదరులు కదా. మీ ఇద్దరూ సహోదరులైనప్పుడు మీకు మీరుగా అన్యాయం చేసుకోవడం ఏంటి? అది తప్పు అని వారిని నివారింపజూశాడట. ఎందుకంటే ఇక్కడ స్తెఫను చేసింది ఏంటంటే, అంటే మోషే చెప్పింది ఏంటంటే, మీ ఇద్దరూ సహోదరులే కదా, మీ ఇద్దరికి ఎందుకు విరోధ భావం వచ్చింది? ఒకరంటే ఒకరికి ఎందుకు మీకు అన్యాయం చేసుకుంటున్నారు? ఇది తప్పు. మీ ఇద్దరూ సహోదరులు కాబట్టి సహోదరులు అనబడిన వారు ఒకరికి ఒకరు కీడు చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఒకరికి ఒకరు అన్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మీరు సహోదరులు కాబట్టి మీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకొని సమాధాన పడాలే కానీ ఒకరిని ఒకరు ద్వేషించుకొని ఒకరికి ఒకరు అన్యాయం చేసుకోవడం అనేది మంచిది కాదు అనే విషయాన్ని ఇక్కడ స్తెఫను మోషే వారికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి నేడు దినాల్లో కూడా సహోదరులుగా సహోదరీలుగా దేవుణ్ణి నమ్ముకున్న దేవుని యొక్క ప్రజల మధ్య ఇటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒకరికి ఒకరు సమాధానం లేని పరిస్థితులు, ఒకరికి ఒకరు విరోధమైన భావము కలిగిన వారు, ఒకరికి ఒకరు మరి కలిసి ఉండడానికి ఇష్టపడలేని వారు. ఎందుకంటే సహోదరులుగా కలిసి ఉండాలి అంటే కొన్ని లక్షణాలు, అంటే కొంత మనము శ్రమ పడవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే ఐక్యత అనేది కానీ కలిసి ఉండడము అనేది కానీ కొంత సమర్పణతో కూడిందన్నమాట. ఇదేమీ అంత తేలికైన పని కాదు. ఓ కుటుంబములోనైనా ఒక సమాజములోనైనా మనము కలిసి ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని మనం నష్టపోవలసిన వారిగా ఉంటున్నాం. లేదు నేను నష్టపోవడానికి ఇష్టపడను అని మనం అనుకుంటే ఐక్యతలోనికి మనం రాలేము, సమాధానము లేక ఆ సంతోషాన్ని మనం అనుభవించలేము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనము దేవుడు అనుగ్రహించిన ఐక్యతను సమాధానాన్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఈ రాత్రికాల సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అపొస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో చూపిస్తాను మీకు. 4వ అధ్యాయము, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఐక్యతను కాపాడుకోవడానికి ఎలాగ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్నవారు ఒకే బైబిల్ చదువుతున్నారు, ఒకే దేవుని నమ్ముకున్నారు, ఒకే సహవాసమని కూడా చెప్పుకుంటున్నవారు ఐక్యత అనేది, సమాధానము అనేది, కలిసి ఉండడము అనేది వీళ్ళ మధ్యనే లోపంగా కనపడుతుంది. కారణం ఎందుకు ఈ రీతిగా తయారయ్యారు? ఒకరికి ఒకరు విరోధముగా ఎందుకు ఈ రీతిగా ప్రయత్నం చేయగలుగుతున్నారు అంటే వారు మార్పు చెందారా లేదా అనేది ఆలోచించాలి. నిజంగా మార్పు చెందిన వారెవరూ కూడా, దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారెవరూ కూడా స్వార్థముగా ఆలోచించరు. నేను బాగుండాలి, నాకు పేరు రావాలి, నాకు అధికారం కావాలి, నేను ఇలాగ ఉండాలి అనేది వారు ఎప్పుడు కూడా తలంచరు. దేవుని యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా తన్నును తాను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, తన్ను తాను కనపడకుండా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే యేసు ప్రభువారికి ఉన్న స్వభావము కూడా అలాంటిది. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా రక్షణకు తగినట్లుగా జీవించాలి. చాలాసార్లు అనుకుంటాం, నేను రక్షణ పొందాను కాబట్టి ఇంక నేను దేవుని బిడ్డను అయిపోయాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణ అనుభవంలోకి వచ్చేసాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు వీరు. లేదండి, నువ్వు రక్షణ పొందినా అనగా
నీ పాపాన్ని యేసుప్రభువారి దగ్గర ఒప్పుకున్నా, ఆయన నీ పాపాలు తన రక్తంతో కడిగాడని నీకు చెప్పినా, రెండవదిగా నువ్వు బాప్తీసం తీసుకున్నా, ఎక్కడితోటే సరిపోలేదు, దానిని కొనసాగించడానికి ప్రయత్నం చేయాల. అంటే నువ్వు రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను అని చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించకపోతే పరలోకం చేరం. మరి మనందరినీ కూడా యేసుప్రభువారు తన రక్తం చేత కడిగాడు. మనం అందరం కూడా యేసుప్రభువారి నామములో బాప్తీసం పొందాము. మరి ఈ రెండూ మనం పొందిన తర్వాత దేవుడు మనల్ని వెంటనే పరలోకం తీసుకుపోవచ్చు కదా, ఈ లోకాన్ని నుంచి మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. మరి ఎందుకు దేవుడు మన ఈ లోకంలో తీసుకుని వెళ్తలేదు? ఎక్కడే మన దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, నువ్వు మారు మనసు పొందాను అని చెప్తున్న నీవు మార్పు తగిన జీవితాన్ని లోకానికి చూపించు. నువ్వు లోకానికి చూపించాలా. నువ్వు మార్పు చెందాను అనేది నాకు కనబడుతుంది, కానీ నువ్వు చూస్తున్న లోకం చూడాలి కదా, నీ చుట్టూ ఉన్న సమాజం చూడాలి కదా. నువ్వు అలాగ జీవించలేనప్పుడు, ఆ రక్షణ కొనసాగించలేనప్పుడు నువ్వు నా రాజ్యంలో చేరు. చాలాసార్లు అనుకుంటావు, నేను రక్షణ పొందేసాను, బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను ఎలాగున్నా పర్లేదు, నేను ఏం చేసినా పర్లేదు. ఇలాంటివేమీ దేవుడి దగ్గర చెల్లవు. మనం చనిపోయే అంతవరకు కూడా మన రక్షణను మనం కాపాడుకోవలసినదే. ఇది మాత్రం ఖచ్చితం. నేను ఎప్పుడో రక్షణ పొందాను కాబట్టి ఇంక నాకు పరలోకం గ్యారంటీగా వెళ్ళిపోతాను అని చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు రక్షణ పొందినా ఆ రక్షణకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా లేదా, ఇప్పుడు కూడా దేవుడు అదే అడుగుతాడు. ఒకవేళ నువ్వు 30 సంవత్సరాలు అయ్యిందనుకో నువ్వు రక్షణ పొంది, 30 సంవత్సరాల క్రితం నువ్వు రక్షణ పొందేవు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఆ రక్షణను నువ్వు కొనసాగించగలుగుతున్నావా? ఆ రక్షణకు తగినట్లుగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆ మారు మనసు తగినట్లుగా నువ్వు జీవించగలుగుతున్నావా? అలాగ జీవించలేనప్పుడు నువ్వు రక్షణ పొందాను అని చెప్పుకునేది అది నిష్ప్రయోజనము, అది వ్యర్థమే. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోతానేమో అని దినదినము నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు ఆయన. మనము రక్షణలో రక్షించబడ్డాము కాబట్టి ఆ రక్షణను కొనసాగించాలి అంటే ప్రతిరోజు ఆ రక్షణకు తగినట్లుగా మనం జీవించాలి. ఆ రక్షణకు తగినట్లుగా జీవించలేదనుకోండి, మనం దేవుని పిల్లలుగా పిలువబడ్డానికి మనం అర్హులము కాదు. ఎందుకంటే చాలాసార్లు ఇలాగే చెప్తాం, చాలామంది ఇలాగే వాదిస్తున్నారు కూడా, ఇలాగే వాదిస్తున్నారు. నాతో చాలామంది ఇలాగ వాదించారు. నేను ఒకటే చెప్పాను, మరి నిజంగా మీరు మేము ఒకటే సహవాసము, ఆబాక్సింగర్ ఫెలోషిప్ అని చెప్పుకుంటున్నాం. రెండవదిగా మనం ఒకటే బైబిల్ చదువుతున్నాం. మూడవదిగా మనం నమ్ముకున్న దేవుడు కూడా ఒకడే. ఈ మూడు ఒకటైనప్పుడు మరి మనం మారు మనసు రక్షణ పొందేమని చెప్పుకుంటున్నాం కదా, మరి మీరెందుకు ఇలాంటి పనులు చేశారు? దేవుని వాక్యానికి విరోధంగా మీరు ఎందుకు చేశారు? ఇది తప్పు కాదా అంటే వాళ్ళు అంటారు, చేసేసాం కదా, అయిపోయింది. అప్పుడు ఏదో తెలియక బుద్ధిహీనంగా తప్పు చేసాం, అయిపోయింది, దేవుడి దగ్గర ఒప్పుకున్నాము, ఇంకా అయిపోయింది కదా. సరే, మీరు నిజంగా అయిపోయిందని ఒప్పుకుంటే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? మీరు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు మీరు క్షమాపణ పొందాలా. మీరు చేశారా? ఎవరికైతే నష్టం కలిగించారో ఆ నష్టాన్ని తిరిగి మీరు ఇవ్వగలిగారా? లేదే. వాళ్ళ ఆస్తిని మీరు తీసుకున్నారు, వాళ్ళ అధికారాన్ని మీరు తీసుకున్నారు, వాళ్ళు చేయవలసిన పని మీరే తీసుకున్నారు. ఇప్పుడు అవన్నీ మీ దగ్గరే పెట్టుకున్నారు. మీరేమో దేవుని బిడ్డలు అంటున్నారు, మేము దేవుని సేవే చేస్తున్నాం అంటున్నారు. మీరు ఎలాగవుతారు? మిమ్మల్ని దేవుడు సేవకు పిలిచాడా? మీకేమైనా దేవుడు అధికారం మీకు ఇచ్చాడా? దేవుడు లేదే. నిన్ను విశ్వాసగా పిలిచాడు, ఒక విశ్వాసగా జీవించు. ఒక పరిచారకుడిగా దేవుడు పిలిచాడా? నిన్ను పరిచారకుడిగా దేవుడు సంఘంలో ఉంచాడా? పరిచారకుడిగా జీవించు. అంతేకాని ఒక విశ్వాసగా ఒక పరిచారకుడిగా ఉండవలసిన నీవు నీ స్థానాన్ని మర్చిపోయి పై స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు.
అది దేవుడు నీకు అప్పగించలేని పని. ఒకవేళ దేవుడే ఆ పని కూడా నీకు అప్పగించాలి అనుకుంటే ఆ దేవుడు నిన్ను పిలుచుకుంటాడు కదా, ఆ దేవుడు నీకు అప్పగిస్తాడు కదా. అది ఆయన అప్పగించలేనిది నువ్వెలా తీసుకుంటావు? ఈ తప్పు కాదా? మళ్ళీ మీరు స్టేజీలు ఎక్కి గొప్ప బోధ చేస్తారు, మీ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, మీరేమో పెద్ద పెద్ద మందిరాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇది దేవుడికి ఇష్టం అంటావా? ఇది దేవుడికి ఇష్టం కాదు. కారణం ఏంటో తెలుసా? దేవుడికి మందిరాలు అక్కర్లేదు, పెద్ద పెద్ద గోపురాలను దేవుడు కోరుకునేవాడు కాదు. అలాగనుకుంటే ఆ దేవుడు పరలోకాన్నే వదిలిపెట్టి భూమి మీదకి ఎందుకు వస్తాడు? ఆయనకే స్థానం కావాలనుకుంటే. ఆయనకి ఈ లోక సంబంధమైనది ఏమీ అక్కర్లేదు. దేవుడికి కావలసింది ఏంటి అంటే తను నమ్ముకున్న తన ప్రజలు తన కోసం యథార్థంగా జీవించాలి అని వారిని లోకంలో మార్చడానికి, రెండవదిగా వారికి మాదిరికరమైన జీవితాన్ని చూపించడం కొరకే యేసుప్రభువు భూమి మీదకి వచ్చాడు. అంతేకాని అవి రెండూ లేకుండా, ఇవి చేయకుండా మీరెలా దేవుని ప్రజలు? అందుకనే బైబిల్ గ్రంథంలోనే చూపించాను, యేసు యొక్క బీజము ఎవరిలో అయితే ఉంటుందో వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. అంటే ఎలా చెప్తామో తెలుసా? ఇత్తనము ఏదైతే మనం భూమిలో కప్పెడతామో అదే మొక్క వస్తుంది. చెట్టు ఒకటి విత్తనము ఒకటి ఉండదు. ఏ విత్తనాన్ని అయితే భూమిలో కప్పెడతామో అదే చెట్టు విత్తనం మొక్క మొలిసి ఆ చెట్టుగా మారుతుంది. అంతేగాని విత్తనము ఒకటి చెట్టు ఒకటి ఉండదు. ఈరోజు యేసు యొక్క బీజమే మనలో ఉంటే మనం కూడా యేసు ప్రభులాగే జీవించడానికి ప్రయత్నం చేస్తాం. యేసు యొక్క బీజం మనలో లేకపోతే యేసులాగా ఎలా బ్రతుకుతాం? అలాగ బ్రతకం. దానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తాం. అంటే యేసు ప్రభువారికి ఏమైతే ఇష్టము లేదో అవి ఇష్టము లేని వాటిని మనం చేస్తూ వెళ్ళిపోతాం. పేరుకు మాత్రం సమాజంలో మనం దేవుడి బిడ్డలమని, మనం పెద్దలమని, సమాజంలో మేమే గొప్పని ఇవన్నీ కొనసాగిపోతాయి ఈ లోకంలో ఉన్నంతకాలం. కానీ దేవుడి దగ్గర చెల్లవు. మనం ఎప్పుడు అదే కదా చెప్తూ ఉంటాం, లోకములో నువ్వు ఇలాంటి విషయాల గురించి కాదు, దేవుడి దగ్గర ఒక్కసారి పరీక్షించుకో నువ్వు చేస్తున్నది ఏంటి అనేది. ఇది లేకుండా అది చేయలేం. అందుకని ఇప్పుడు మోషే ఇద్దరు ఎబ్రీలు పోట్లాడుకొని చుండగా ఆయన ఇదే చెప్తున్నాడు, మీ ఇద్దరు సహోదరులు మీరు ఒకరికి ఒకడు ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారు? ఇది తప్పు. ముందు మీరు సమాధాన పడండి అని వారి ఇద్దరినీ కూడా సమాధానపరచడానికి, ఆ వివాదమును వారు నివారించడానికి మోషే ప్రయత్నం చేశాడు. ఆయన ఒక దేవుని బిడ్డ అనేవాడు ఎప్పుడూ కూడా సమస్యను పెద్దది చేసేవాడు కాదు, సమస్యను ఆయన చక్కపరిచేవాడు. వాడే దేవుని బిడ్డ అనేవాడు. దేవుని బిడ్డలు అనేవారు బైబిల్ గ్రంథంలో అదే అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారన్నమాట. సమాధానాన్నే మనం వెతకాలే తప్ప అసమాధానాన్ని ఎప్పుడూ మనం వెతకూడదు. ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, వీళ్ళిద్దరూ ఎబ్రీలే, కానీ వీళ్ళిద్దరికీ విరోధం వచ్చింది. ఎందుకు విరోధం వచ్చింది? అసలు విరోధం రావడానికి గల కారణం ఏంటి? వాళ్ళ మధ్య ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. అది వారి యొక్క డబ్బు సమస్యే కావచ్చు, అది వారి ఆస్తి సమస్యే కావచ్చు. ఇలాంటిది ఏదో ఒక సమస్య వారి ఇరువురు మధ్య వచ్చినప్పుడు వారి ఇరువురు కూడా ఒకరంటే ఒకరు విరోధముగా వారు లేచిన వారు ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన చెప్తున్నాడు, మీరు సహోదరులు కదా, మీరెందుకు గొడవాడుకుంటున్నారు? మీరు ఒకరిని ఒకరు న్యాయం తీర్చుకోండి, తప్పేమీ లేదు. అంతేకాని అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడైతే దేవుని ప్రజలు వారు ఒకరి మీద ఒకరు ఇలాగ లేచారో వీళ్ళకి సమాధానాన్ని పోగొట్టుకున్నారు. అందుకని మనం చాలాసార్లు ఇదే మాట చెప్తూ ఉంటాం, సమాధానము అనేది మనం ఎప్పుడూ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. సమాధానము లేదనుకుంటే మనకి సమాధానము లేకుండా కానీ మనం చనిపోయామనుకో మనం దేవుడి రాజ్యంలో చేరలేం. నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ పిల్లలతో కానీ, సమాజంలో ఉన్నవారితో కానీ ఎవరితోటి అసమాధానంగా చచ్చిపోకూడదు. మనం ఎవరితోనైనా అసమాధానంగా ఉండి మనం చచ్చిపోయామా మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేం. కాబట్టి
సాధ్యమైనంత వరకు మనం సమాధానాన్ని పడడానికి ప్రయత్నం చేసేవాళ్ళమే తప్ప అసమాధానంగా ఉండాలని ప్రయత్నం చేసేవారం కాదు. దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నువ్వు నేను కూడా సమాధానాన్ని వెతకగలుగుతున్నామా? సమాధానము కావాలి అంటే కొన్ని నష్టపోవాలి. సమాధానము అనేది ఊరికినే దొరకదు. సమాధానం మనం పొందాలి అంటే, ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి అంటే కొన్ని నష్టపోవాలండి. మీరు ఒకసారి చూడండి, మొట్టమొదటిగా అది మన కుటుంబములోనే, అంటే సంఘములో మనం చక్కగా ఉండాలి అనుకుంటే, మన కుటుంబములో మనం బాగుంటే సంఘములో బాగుంటాం. కుటుంబములోనే సమాధానం లేదనుకోండి, ఐక్యత లేదనుకోండి, దేవుని సంఘములో కూడా ఐక్యత ఉండదు. ఎందుకో తెలుసా? సంఘం అంటే ఎవరో కాదు, మనమే దేవుని సంఘం. మన కుటుంబంలో నెమ్మది లేకుండా దేవుని సంఘంలోకి వస్తే ఎక్కడైనా నెమ్మది పొందుతాం మనం? ఎక్కడైనా మనకు నెమ్మది దొరుకుతుంది? సంఘము అనేది ఎక్కడంటే ముందు నీ చిన్న కుటుంబమే దేవుని సంఘం. అందుకని యెహోషువ ఆనాడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మీరు ఎవరిని సేవించాలనుకున్నా మీ ఇష్టం, మీరు సేవించుకోండి, కానీ నేనును నా ఇంటి వారు మాత్రమే యెహోవాను సేవించగలుగుతాము. అంటే సంఘము అనేది ఏంటంటే ముందు మన కుటుంబమే సంఘం. సంఘం అంటే ఎంతమంది ఉంటారు? ఏమండి? 2 ఉంటే చాలు సంఘం, అంతే కదా. యేసుప్రభువు భూమి మీద కూడా చెప్పాడు కదా, 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు ఆయన. మన కుటుంబంలో మనం ఉన్న 2 కానీ 3 కానీ 4 కానీ మన సంఘములో, అంటే మన కుటుంబములో కూడుకున్నప్పుడు ముందు మనకు సమాధానం ఉందా? భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, పిల్లల తల్లిదండ్రులతో కానీ ముందు సమాధానం ఉందా? ఇక్కడ సమాధానం లేదనుకోండి, ఈ సమస్యను సంఘములోనికి తీసుకొని వెళ్తాం. అంటే మన ద్వారా సంఘానికి కూడా కలవరమైన పరిస్థితి తీసుకొస్తాం. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ముందు సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించేయి. దేవుని బిడ్డలుగా నీవు నేను మొదట మనకు సమాధానం ఉందా? ఆత్మలో సమాధానం, ఆత్మలో సమాధానం ఉండాలన్నమాట. ఆత్మలో సమాధానం లేకుండా శరీర సంబంధమైన సమాధానంగా ఉన్నట్టు నటించిన అది సమాధానము కాదు. కారణం ఏంటో తెలుసా? శరీర సంబంధంగా మన సమాధానంగా ఉన్నట్టు కొంతకాలమే నటించగలుగుతాం, ఈ నటన నిలవదు. కాబట్టి సమాధానము అనేది ఇది ఆత్మలో ఉండేది. అందుకని అంటారు, నీ ఆత్మలో ఏ కపటము, ఎటువంటి వేషధారణ లేకుండా దేవుడితో ముందు నువ్వు సమాధానంగా ఉంటే, రెండవదిగా మనుషులతో కూడా సమాధానంగా ఉంటావు. దేవుడితోటే నీకు సమాధానం లేదనుకోండి, నీ యొక్క ఇంట్లో లేక నువ్వు మనుషులతో కూడా సమాధానంగా ఉండలేవు. అందుకని అంటున్నాడు, మొదట దేవుడితో మనకున్న సంబంధం ఎలాగుంది? మన ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తున్నాయి అంటే, అది భార్య ద్వారా సమస్య వచ్చినా, భర్త ద్వారా సమస్య వచ్చినా, పిల్లల ద్వారా సమస్య వచ్చినా, ముందు ఎవరి ద్వారా సమస్య వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళతో నాకున్న సంబంధం ఇలాగుంది కాబట్టి ఇది చక్కపరుచుకుంటే ఇంట్లో సమస్యలు ఉండవు. మన ఇల్లు ఎప్పుడూ సమాధానంగా సంతోషంగా ఉండాలి అంటే ఒకరికి ఒకరు సమాధాన పడాలన్నమాట. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, పిల్లల తల్లిదండ్రులతో కానీ, తల్లిదండ్రుల పిల్లలతో కానీ ఈ సమాధానం అనే బంధంలోనికి వస్తే ఆ ఇల్లు ఎప్పుడు ఎలాగుంటుందో తెలుసా? చాలా సంతోషకరమైన ఇంటికి ఇల్లుగా మారుతుందన్నమాట. వాళ్ళకి ఏమీ లేకపోయినా వీళ్ళందరూ కలిసి సమాధానంగా ఉంటున్నారు కాబట్టి అదే స్వర్గం అన్నమాట. పరలోకం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే పరలోకం ఉంటుందన్నమాట. పరలోకం అనేది ఎక్కడంటే ఎప్పుడూ సంతోషంగా ఉండడమే పరలోకం. అదే కదా.
ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడట దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే. ఆ సంతోషమే అది నీ ఇంట్లోకి ఉండాలి. అది నీ ఇల్లు కూడా ఎప్పుడూ సమాధానము, సంతోషము కలిగి ఉండగలుగుతున్నావా? ఈ సమాధానము, సంతోషము లేకపోతే నీ ఇల్లు నరకముగా మారిపోద్ది అన్నమాట. నరకం అంటే ఎక్కడో ఉండదు, మన ఇల్లే మనకు నరకం అవుతుంది అనమాట. మన ఇల్లే మన నరకమైనప్పుడు ఎలా ఉండదంటే మనకి నెమ్మది ఉండదన్నమాట. ప్రతిరోజు మన ఇంట్లో మనం ఎంత నలిగిపోతూ ఉంటాం తెలుసా? నాకేంటి సమస్య, నాకేంటి బాధ, నాకెందుకు దేవుడు ఇలా పెట్టాడు నాకు ఈ సమస్య అని మనం ఎప్పుడు నలిగిపోతూ ఉంటాం. ఈ నలగడానికి గల కారణం ఏంటి అంటే సమాధానాన్ని మనం వెతకడానికి పోవడమే. అందుకనే దేవుడితో మనకున్న సమాధానం ముందు బాగుంటే సమాజంలో కూడా సమాధానం బాగుంటుంది. దేవుడితో సమాధానం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనుషులతో కూడా సమాధానం పోతుంది. మీకు చెప్పాను కదా, ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండును తిన్నారో ఆ రోజున వారు కోల్పోయింది చాలా వాటిని కోల్పోయారు. ఆ కోల్పోయిన దాంట్లో కొన్ని విషయాలు చెప్పినప్పుడు కోల్పోయిన దాంట్లో మానవుడు ఏం కోల్పోయాడంటే వ్యక్తిగత సమాధానాన్ని కోల్పోయాడు. తనకు సమాధానం లేకుండా చేసుకున్నాడు. తనకు నెమ్మది లేని పరిస్థితికి వెళ్ళాడు. తనకు ఎప్పుడైతే నెమ్మది లేదో, తన జీవితంలో నెమ్మది లేనప్పుడు ఇతరులతో కూడా నెమ్మది ఉండదు. అందుకనే ఆ రోజు నుంచి వారు ఏం పోయారు తెలుసా? మానవుడికి ఉన్న సత్సంబంధము తెగిపోయిందన్నమాట. ఆ రోజు నుంచి ఒకరి మీద ఒకరికి ద్వేషము, పగ, ఈర్ష్య, క్రోధము ఇలాంటి శరీర సంబంధమైన వాటితో నిండిపోయాడు మానవుడుగా మనుషులుగా కూడా ఈ సంబంధం అనేది తెగిపోయిందనమాట. కారణం ఏంటి అంటే పాపము అనేది మానవుని ఏం చేసిందంటే తనకు నెమ్మది లేకుండా చేయడం వల్ల వారి ఇరువురి మధ్య కూడా సమాధానము, నెమ్మదిని కోల్పోయాడు మానవుడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, సమాధానము కలిగి ఉండాలి అంటే దేవుడితో మనకున్న సంబంధము సరిగా ఉందా? దేవుడితో మనకున్న సంబంధం సరిగా ఉంటే ఆ సమాధానము దేవుడితో మనం కలిగి ఉండగలిగితే మనుషులతో కూడా సమాధానం ఉండగలుగుతాం. దేవుడితోటే మన సమాధానం సరిగా లేదనుకోండి, మనుషులతో కూడా అలాగే ఉంటామన్నమాట. ఎందుకంటే లోన లేనిది బయట ఎలాగ ఉంటుందండి? లోన లేనిది బయటికి ఉండదు. అందుకనే ఇప్పుడు ఈ మోషే వారి ఇరువురు సహోదరులను కూడా ఆయన సమాధానపరచాలనుకుంటున్నాడు. ఆయన మీరు ఇరువురు సమాధాన పడండి ముందు. ఎందుకు మీకు ఈ సమస్య? ఒకరికి ఒకరు ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారు? ఒకరికి ఒకరు ఎందుకు మీరు ఒకరి మీద ఒకరు విరోధాన్ని కలిగి ఉంటున్నారు? ఇది తప్పు. ఇలాగ ఉండకూడదు. మీ ఇద్దరు సహోదరులు, మీరిద్దరూ కూడా ఒకే వంశానికి చెందిన వారు కదా, మీ ఇద్దరికి ఎందుకు పోరాటం వచ్చింది? మీ ఇద్దరికి ఎందుకు కొట్లాటం వచ్చింది? ఇది తప్పు అని చెప్తున్నాడు ఆయన. దేవుని ప్రజలుగా ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా సమాధానమును, ఐక్యతను కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి. నన్ను చాలామంది ఎలాగన్నారు, మరి మీరెందుకు ఇంకొకరితో అంటే మీకు విరోధమైన వారితో, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, వీళ్ళు దేవుని ప్రజలే కదా, వాళ్ళతో మీరెందుకు కలవరు? మరి ఐక్యతను కాపాడుకోవాలి కదా, మరి కలిసి ఉండాలి కదా. అక్కడ ఏం చెప్పాడో తెలుసా? రక్షించబడ్డానని చెప్పి ఇంకొక సహోదరుడికి ద్రోహం చేశాడు అంటే వాడు సరైనగా మారు మనసు యొక్క అనుభవంలోనికి రాలేదు. వాడు నేను మార్పు చెందాను, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను వాళ్ళకంటే గొప్పగా ఉన్నాను లోకంలో ఎన్నో చూపించవచ్చేమో, కానీ నీలో ఉన్న ఆ స్వభావం మాత్రం మంచిది కాదు. మీకు ఎన్నోసార్లు చూపించాను, మరలా చూపిస్తాను. దేవుడు ఎలాంటి వారితో సాంగత్యం చేయొద్దన్నాడు తెలుసా? ఇలాంటి వారితో మరి జాగ్రత్త కలిగి ఉండాలన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9, 10, 11 వచ్చిన ఆ 9, 10 వచ్చినాలండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో మీకు వ్రాసి ఉంటిని, అయితే
ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మరి ఈ మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని మీకు వ్రాయిచున్నాను. సరే, వీళ్ళు రక్షించబడ్డానన్నారు, దేవుని బిడ్డలని చెప్పారు, కానీ వీళ్ళు చేసే పనులు ఎలాంటివి తెలుసా? అంతా దేవునికి విరోధమైనవి. ఇలాంటి వారితో మనం కలిసి ఉంటే రేపు మనల్ని అనరండి, తప్పక మనల్ని అంటారన్నమాట. నేను ఒకసారి విన్నాను, ఒక సేవకుడు గురించి ఏం చెప్పారంటే, వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి ఈయన్ని కూడా పిలిచి ఆయనకు ముందే చెప్పారు, బాబు నువ్వు ఈ మీటింగ్కి వచ్చావు, కానీ మా దగ్గర ఉన్న సంఘస్థులు మాత్రం మళ్ళీ నీ గుడికి తీసుకుపోవద్దు. ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులు ఏంటంటే, నువ్వు సొంతంగా ఎవరిని రక్షించలేదు, ఆ గుళ్ళో నుంచి ఈ గుళ్ళో నుంచి ఆ గుళ్ళో నుంచి నువ్వు తీసుకొచ్చిన వాళ్ళే తప్ప నువ్వు ఎవరికైనా రక్షణ మార్గాన్ని చెప్పి బోధించిన వాళ్ళు ఉన్నారా నీ దగ్గర? కాబట్టి అలాంటి పని మాత్రం చేయొద్దు అని చెప్పారట. ఒక సేవకుడికి ఇలాగ చెప్తారా? నిజమే కదా. ఒకళ్ళు సంపాదించి నువ్వెలా తీసుకుంటావు? నీది కాని వాళ్ళు నువ్వెలా తెచ్చుకుంటావు నీ దగ్గరికి? కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో తెలుసా? ఇలాంటి వారు, అందుకనే ఒక వ్యక్తి ఎలాంటి వారితో మనం సాంగత్యం చేయాలి, ఎలాంటి వారితో సాంగత్యం చేయకూడదు. దేవుణ్ణి ఎరగలేని వాడు తప్పు చేశాడు అంటే అతడు తెలియక తప్పు చేశాడు. అలాంటి వాడికి నువ్వు మంచి చెప్పి దేవుళ్ళలోనికి తీసిరా, వాళ్ళు తప్పు చేశారని చూపించి. కానీ దేవుని తెలుసుకున్నవాడే ఒక జారుడయ్యుండి, ఒక దొంగ అయ్యుండి, ఒక దోచుకునేవాడయ్యుండి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే వీడికి నువ్వేం చెప్తావు? ఒకవేళ నువ్వు చెప్పినా ఆడేమని వాదిస్తాడో తెలుసా? ఏం మాకు తెలీదా, మాకు వాక్యం తెలీదా, మేము బోధించడం తెలీదా, మాకు అన్నీ తెలుసు కదా, ఇదిగో ఇలా రాయబడి ఉంది కదా. అందుకనే బైబిల్ని ఎలాగ అర్థం చేసుకుంటే అలాగే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, రక్షించబడ్డాను అని చెప్పి ఎవరైనా దైవ నియమానికి వ్యతిరేకమైతే అలాంటి వాడితో అసలు సాంగత్యమే చేయకూడదు. ఎందుకో తెలుసా? అలాంటి వాడితో సాంగత్యం చేయడం వల్ల మనల్ని కూడా అలా భ్రష్టులుగా మార్చేస్తాడనమాట. అందుకని అంటాడు, ఇలాంటి వారి విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉండాలా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? వాళ్ళ చెడిపోవడమే కాదు, ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తారు. కాబట్టి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది, ఇలాంటి వారికి నువ్వు చాలా దూరంగా ఉండు, ఇలాంటి వారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎన్నోసార్లు ఈ 14 పత్రికల్లో ఇలాంటి బోధనే ఎక్కువగా చేశాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, మనం దేవుని బిడ్డలుగా ఉంటే మనం సమాధానము కలిగి ఉన్నామా? ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉన్నామా? ఒకరితో ఒకరు సమాధానము లేకుండా మనం బైబిల్ చదివినా, మనం ఆరాధన చేసినా, మనం ప్రార్థన చేసినా, లేక మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందినా, లేక మనం దేవుడు కానుకలు వేసినా, ఇవేవి దేవుడు చూడడు. ఇవి బయటికి కనిపించేవి. దేవుడు చూసేదేంటో తెలుసా? నీ అంతరంగాన్ని చూసేవాడు. మొదట నీలో సమాధానం ఉందా? మొదట నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్న నీవు ఆ రక్షణకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? అది దేవుడు చూస్తాడు. ఆయన ఆ దేవుడు చూసేది ఏంటంటే నీ లోన చూస్తాడే తప్ప నీ బయట వాటిని చూడవు. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపం చూస్తారేమో కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. దేవుడు ఆంతర్యాన్ని ఎరిగినవాడు. దేవుడు మన హృదయాంతరంగంలోని ఎరిగినవాడు. అందుకనే
యేసు ప్రభు అనే రక్తం చేత కడగబడిన దేవుని ప్రజలు అన్నబడిన వారు ఎక్కడ ఉన్నా ఒకలాగే ఉంటారు. వాళ్ళు భారతదేశంలో ఉండని, ఈ దేశాన్ని వదిలి ఇంకొక దేశం పోని, ఆ దేశాన్ని వదిలి ఇంకొక దేశం పోని, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు నిజంగా రక్షణ పొంది ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే రక్షణ అనుభవంలోనే జీవిస్తారు. అలాంటి ప్రేమ, ఆప్యాయత, అలాంటి సమాధానాన్ని వారు కలిగి ఉంటారు. అంతేకాని పరిస్థితులు బట్టి, లోకంలో ఉన్న పరిస్థితుల వాటిని బట్టి వీళ్ళు ఎప్పటికీ మారిపోరు. మారడానికి ఎట్టి పరిస్థితులు ఇష్టపడరు. ఒక్కసారి రక్షించబడిన వ్యక్తి మరలా 100 సార్లు రక్షణ పొందడు. మారు మనసు అనేది ఒక్కసారే పొందుతాం. ఆ మారు మనసు పొందాము అంటే మరలా మారు మనసు పొంది మనం తప్పిపోయినా నువ్వు మారు మనసు పొందిన ఆ డేటు, ఆ సమయం అది తప్పు కాదు. నువ్వు మారు మనసు పొందింది అదే, కానీ నువ్వేం చేసావంటే ఈ మారు మనసు అనే జీవితాన్ని జీవించకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో నువ్వు కలిసిపోయావు. అది నీ బుద్ధిహీనత. రక్షణ నీకు ఇచ్చాను, కానీ రక్షణలో జీవించుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు. అది నీ తప్పు. ఒకవేళ తిరిగి నువ్వు మరలా నీ తప్పు తెలుసుకొని, ప్రభా నేను పాపం చేశాను, నేను రక్షణ పొందిన వ్యక్తిని, అయినా నేను ఇలాగ జీవించాను, నాది తప్పు అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు మరలా నిన్ను చేర్చుకుంటాడు కానీ నువ్వు రక్షణ పొందిన సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు దాకా నీకు రావాల్సిన బహుమానాన్ని మాత్రం ఇవ్వడం. మొన్న ఒక సమస్య వచ్చిందనమాట. ఆ సమస్యకి నేను ఒక ఆయనకు ఫోన్ చేశాను. ఇలాగే చెయ్యాలనుకుంటున్నాము, అసలు ఏమైనా అవకాశం ఉంటుందా అని అడిగాను. అంటే రీవాల్యుయేషన్ పెట్టాలనుకుంటున్నాం, రీవాల్యుయేషన్ పెడితే మాకు ఏదైనా అవకాశం ఉంటుందంటే అప్పుడు చెప్పాడు, అన్న నాకు కూడా ఇప్పుడు అంటే మొన్న పోయిన సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా నాకు ఈ విషయం తెలియదు. రీవాల్యుయేషన్ చేశారు అంటే ముందు ఎవరు దుద్దారో ఆ దుద్దిన వాడు మాత్రం ఏమైనా పొరపాటు చేస్తే రెండోసారి దుద్దుతాడు కదా. ఈ రెండోసారి దుద్దినవాడు ఆడు తప్పు చేశాడని కానీ ఈయన మాత్రం రైట్ ఉన్నది ఉన్నట్లుగా మార్కులు వేసాడనుకో, మొదటి దుద్దిన వాడికి పనిష్మెంట్ ఉంటుందట. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా వాడిని ఉద్యోగంలోనే సస్పెండ్ చేస్తారట. అంతేకాదట, వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్ కూడా కట్ చేస్తారట. నువ్వు ఎందుకంత కళ్ళు మూసిపోయి దిద్దావు? ఆడు ఎంత చక్కగా చదివిన వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించావా? నువ్వు ఆలోచించకుండా దుద్దడం వల్లే కదా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఆడు ప్రాణమే తీసుకుంటే ఏమైపోను? అందుకనంట అంత తేలికగా వదిలిపెట్టరట. ఆలోచించండి. అంటే తప్పు జరిగితే నువ్వు మొదటి నుంచి చేసినవన్నీ నీ బెనిఫిట్స్ అన్నీ పోతాయి అన్నమాట. అందుకని అంటాడు, నేను రక్షించబడ్డాను కదా, రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు రావాల్సిన బహుమానం అంతా, నా జీతం అంతా దేవుడు ఇస్తాడంటే ఎలా ఇవ్వడట. ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడైతే రక్షణ విషయంలో రక్షణ పొంది నువ్వు తప్పిపోయావో అప్పుడు నుంచి నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి నీవు రక్షణ పొందిన దగ్గర నుంచి నువ్వు పొందవలసిన బహుమానాలు, ఆ జీతము, ఇవన్నీ దేవుడు కొట్టేస్తాడట. నీకేమి ఇవ్వడట. మరలా తిరిగి నువ్వు పశ్చాత్తాపడ్డా కదా, అప్పటి నుంచే లెక్కెడతాడట. నువ్వు రక్షణ పొందింది ఆ సంవత్సరమే, కానీ నువ్వు జీవించడం మొదలుపెట్టింది మాత్రం ఈ సంవత్సరం నుంచే. అందుకనే ఈ సంవత్సరం నుంచే మరలా దేవుడు నీకు బహుమానాన్ని, జీతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంతే తప్ప నువ్వు అప్పుడు పొందిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇమ్మంటే దేవుడు ఇవ్వడు. అందుకనే చాలాసార్లు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ఎప్పుడు మారు మనసు పొందానో అప్పుడు నుంచి నేను దేవుడికి నమ్మకంగా జీవిస్తే నాకు రావాల్సిన బహుమానము చాలా ఎక్కువ ఉంటుంది. అవునా? అంటే ఎలాగంటే ఈ లోకంలో ఒక ఉద్యోగం చేసే ఒక వ్యక్తి తన సర్వీసులో ఎప్పుడైతే జాయినింగ్ అయ్యాడో, అతను సర్వీస్ జాయినింగ్ అయిన దగ్గర నుంచి ఆయన మళ్ళా రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా తన పనిని, తన ఉద్యోగాన్ని తను చక్కగా నిర్వర్తించగలిగితే, ఏ రిమార్కు లేకుండా అతడు చేయగలిగితే అతనికి రావాల్సినవన్నీ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుందట. ఎందుకు అంటే అతని మీద ఏ రిమార్కులు లేదు కాబట్టి అతనికి రావాల్సినవన్నీ ఇచ్చేస్తాయి. అలాగే
నీవు నేను కూడా రక్షణ పొందిన దగ్గర నుంచి మనం మరణించేదాకా దేవుడు కొరకు నమ్మకంగా జీవించినప్పుడు, మనం చనిపోయిన తర్వాత అంటే శరీరం మరణించిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జీతం ఎలాగిస్తాడో తెలుసా? నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి ఈ లోకములో నువ్వు శరీరాన్ని వదిలిపెట్టిన దాకా ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు దేవుళ్ళో ఉన్నావో అన్ని సంవత్సరాలకి లెక్క కడతాడట. లెక్క కట్టి జీతం ఇస్తాడట. ఇదిగో నా కోసం నువ్వు ఇంత ప్రయాసపడ్డావు కాబట్టి ఇదిగో నీకు ఇంత జీతం అని ఇస్తాడట. జీతంతో పాటు ఆయన బహుమానాన్ని కూడా ఇస్తాడట, బోనస్ను కూడా ఇస్తాడట. ఎంత ఇస్తాడు? చాలామంది మనకు తెలుసు కదా, కొన్ని కంపెనీల్లో బోనస్ ఎలాగిస్తారు అంటే నీ జీతం ఎంతో దానికి 2 అంతలు బోనస్ ఇస్తారన్నమాట. ఒకవేళ నీకు ఒక 20,000, 30,000, 50,000 జీతం అనుకోండి, బోనస్ ఇచ్చేటప్పుడు ఆ 50,000కి ₹1,00,000 కలిపి ₹150,000 బోనస్ ఇస్తాడనమాట. నువ్వు చేసిన సర్వీస్ని బట్టి, నువ్వు వాళ్ళకి లాభాలు తెప్పించిన దాన్ని బట్టి అలాగిస్తూ ఉంటాడు. అలాగే ఒక దేవుని బిడ్డ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఈ 2 ఇస్తాడట. నేను జీతాన్ని బహుమానాన్ని కూడా తీసుకొని మీకు ఇస్తాను అంటాడు. యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో మీరు చేసిన దానికి జీతమును బహుమానాల్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా రక్షణ పొందిన దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా జీవించాలా, లేకపోతే మనకు రావాల్సినవన్నీ మనం పోగొట్టుకుంటాం. అదేంటండి, నేను 30 సంవత్సరాలు అయింది రక్షణ పొంది, లేకపోతే 40 సంవత్సరాలు అయింది రక్షణ పొంది, అన్ని సంవత్సరాలు నేను లోకంలో నేను నమ్ముకున్నాను కదా, మనకు రావాల్సింది నాకు ఇంతే ఇచ్చేవేంటి అని అడిగితే దేవుడు అంటాడట, నువ్వు నన్ను నమ్ముకున్నది అప్పుడే, కానీ జీవించడం మొదలుపెట్టింది మాత్రం ఈ కొంచెం కాలంలోనే. అందుకనే నువ్వు జీవించిన దాన్ని బట్టి నేను ఇస్తానే తప్ప నువ్వు నా దగ్గరకు వచ్చిన దాన్ని మాత్రం లెక్క కట్టను. దేవుని బిడ్డ రక్షించబడిన దాని దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు చేసినా మనకు రావాల్సిన చాలా వాటిని కోల్పోతాం. అప్పుడు మనం చాలా బాధపడతాం. అందుకనే దేవుని ప్రజలకంట తీర్పు తీరుస్తాడట. ఆ తీర్పు ఏంటో తెలుసా? బహుమానముల కోసం తీర్పు తీరుస్తాడట. దేవుని బిడ్డలకు తీర్పు ఏంటంటే చాలా రకాల తీర్పులు ఉన్నాయి. దేవుని బిడ్డలకు తీర్పు ఏంటంటే బహుమానముల దగ్గర తీర్పు తీరుస్తాడట. నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు కష్టపడిన దానికి జీతం ఇది, దానికి బహుమానం ఇది. అలా ప్రతి ఒక్కరికి కూడా దేవుని బిడ్డలనే వారికి వాళ్ళు అంటే 2వ రాకడలో ఎత్తబడిన వారు, లేక 2వ రాకడలో సమాధిలో నుంచి లేపబడి దేవుడి దగ్గరికి వెళ్ళిన వారు, వీళ్ళందరికీ తీర్పు లేదు. వారు తీర్పులోని మరణంలో నుంచి జీవనం దాటేశారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ వారి క్రియలు అంటే వారు దేవుళ్ళలో జీవించిన దాన్ని బట్టి వారికి బహుమానాలు జీతాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. కాబట్టి రక్షించబడిన నీవు నేను కూడా ఈ రక్షణను చివరి వరకు కొనసాగించుకోవాలా. చివరి వరకు కొనసాగించాలి అంటే చాలా కష్టం. ఎంత కష్టమో తెలుసా? మీకు ఒక మాట చెప్తాను. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం, అంతే కదా? మనం పుట్టిన దగ్గర నుంచి మనకు ఊహ వచ్చేదాకా మన తల్లిదండ్రులు మనల్ని కాపాడుతారు. అప్పుడు మనకు ఊహ తెలియదు. మన శరీరాలను మనం కాపాడుకోవడం అంటే మనకు తెలియదు. కాబట్టి మన తల్లిదండ్రులే పిల్లల్ని కాపాడుతారన్నమాట. ఒక వయసు వచ్చిందనుకోండి, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలే తమంతట తాము కాపాడుకోవాలా. తల్లిదండ్రులు చెప్తారు, ఇదిగో దీనివల్ల ఇలాంటి ప్రమాదం ఉంది, దీనివల్ల ఇలాంటి నష్టం ఉంది, ఇది ఇలా జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నా, వాళ్ళ చదువు నిమిత్తం కానీ, వారి పనుబాట్ల నిమిత్తం కానీ, వారి ఉద్యోగాల నిమిత్తం కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ తల్లిదండ్రులు ఉండరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే కాపాడుకోవాలా. అలా కాపాడుకోలేదనుకోండి, నష్టపోయేది ఎవరు? వాళ్ళ నష్టపోతారు. రెండోది వాళ్ళకన్నా తల్లిదండ్రులు కూడా నష్టపోతారు. వాళ్ళ దేహాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇది చనిపోయేదాకా ఈ ప్రతి వ్యక్తి కూడా
తన శరీరాలను వారు కాపాడుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాధులు రాకుండా, అసలు ఏ జబ్బులు బారిన పడకుండా, తగినంత ఆహారం తింటూ, తగినంత వ్యాయామం చేస్తూ, అన్ని రకాలుగా శరీరం ఇంకా కొంతకాలం బ్రతకాలి అంటే దానికి కావలసినవన్న వాటన్నిటినీ మనం ఎలాగెడుతున్నామో ఆత్మను కూడా మనం అలాగే కాపాడుకోవాలా. ఆత్మను మనం కాపాడుకోలేదనుకోండి, ఆత్మ కూడా కృషించిపోయి అది కూడా మరణానికి దగ్గరే మంచాన్ని పడుతుందట. అందుకని అంటాడు, చాలామంది యొక్క ఆత్మ ఎలాగుంటుందంటే వాళ్ళు బలహీనమైపోతుంది అన్నమాట. ఆత్మ, శరీరం బలంగానే ఉంటుంది, ఆత్మ మాత్రం బలహీనం అన్నమాట. ఎంత బలహీనంగా ఉంటుందంటే వారు దైవ కార్యముల విషయంలో కానీ, దేవుని సంగతుల విషయంలో కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ఆసక్తిని చూపలేరు. ఇది బలహీనత. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆత్మ బలహీనత అన్నమాట. చాలామంది ఆత్మలో చాలా బలహీనంగా ఉంటారు. వాళ్ళ దేవుడి మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో కానీ, దేవుణ్ణి ప్రార్థించి ఆరాధించే విషయంలో కానీ, ఇలాంటి విషయంలో వీళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. అదే లోకంలో విషయాలు చెప్పు, వాళ్ళు ఏదైనా చక్రాలు సాధిస్తారేమో, కానీ దేవుడి విషయం అంటే మాత్రం వీళ్ళు బలహీనులు. అంటే వాళ్ళు ఎలాగున్నారో తెలుసా, వారి ఆత్మ లేవలేని స్థితిలో ఉంది, బలహీనమైన స్థితిలో ఉంది. అందుకనే వీరి ఆత్మీయమైన సంగతుల విషయంలో పసిపిల్లలు, ఆత్మీయమైన సంగతుల గురించి వివేచించలేరు, ఆత్మ సంగతుల గురించి గ్రహించలేరు, ఆత్మకు తగినట్లుగా వీరు ఆహారాన్ని పెట్టలేరు. అందుకనే వాళ్ళ ఆత్మ ఎలాగుంటుందంటే బలహీనమైన ఆత్మ అన్నమాట. ఆ ఆత్మకి ఏం చేయాలంటే ఎప్పుడు ఇంకొకరు తోడు కావాలా. చాలాసార్లు చూడండి, ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు దేవుడు మందిరానికి రావాలి, నేను దేవుడు మందిరానికి రావాలంటే ఎవరో వెళ్తలేదులే, ఇంకా నేను ఒక్కడిదాన్నే ఏం వెళ్తాను, లేకపోతే నేను ఒక్కడనే ఏం వెళ్తాను, ఎవరికి వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్తాను. ఎందుకు తోడు? ఎందుకు తోడు? దీనికి ఎందుకు తోడు కావాలా? అది నీ సొంత పని అనుకో, నీకు ఇంకొకరు తోడు తీసుకెళ్తావా? నీ సొంత పని అనుకో, ఎవరు తేట లేకపోతే నా పని నేను చేసుకోలేనా వెళ్ళిపోతాం, అవునా లేదా? మన సొంత పనులకైతే మనం వెళ్ళిపోతాం. కానీ దేవుడు మందిరానికి, దేవుడి సన్నిధికి వెళ్ళాలనుకోండి, మనకు ఎవరొకరు తోడు కావాలా. ఎందుకు తోడు అంటే మనం బలహీనులు, బలహీనుడికే తోడు కావాలి తప్ప బలవంతుడికి తోడు అవసరం లేదు. ఎవరు వస్తే ఏంటి, లేకపోతే ఏంటి, నేను వెళ్ళలేనా రాలేనా, నా దేవుడి దగ్గర నా శక్తి అలాగ ఉంది కదా, నా ఆత్మ బలహీనంగా బలంగా ఉన్నప్పుడు నాకెందుకు ఇంకోళ్ళ తోడు? అర్థమైందా? నీ ఆత్మ బలంగా ఉంటే నీకు తోడు, లోక సంబంధమైన తోడు అవసరం లేదు. ఎక్కడికైనా దేవుడి దగ్గరికి వెళ్తావు, నీకే భయం కూడా ఉండదు నీకు. ఎందుకంటే దేవుడి కోసం నేను వెళ్తున్నప్పుడు, దేవుడు నాతో ఉన్నప్పుడు నాకెందుకు భయము? కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా? ఆత్మీయమైన బలంలోనికి మనం రావాలి అంటే మొదట మన ఆత్మ విషయంలో రక్షించబడిన ఆ రక్షణ దగ్గర నుంచి మనం రోజు రోజుకి దానికి ఎలాంటి ఆహారాన్ని పెట్టగలుగుతున్నాం. అందుకని అంటాడు, నీ ఆత్మ బలపడాలి అంటే దానికి కావలసిన ఆహారమును పెట్టాలి. ఎలాంటి ఆహారం పెట్టాలా? బలమైన ఆహారం పెట్టాలా. నీ ఆత్మకి ఎంత బలమైన ఆహారం పెడతావో అంత బలంగా నిలబడతావు. నేను ఒక వీడియో చూశానన్నమాట, వాట్సాప్ గ్రూప్లో పంపించారు ఒకరు. అసలు నేను చూడలేకపోయానన్నమాట. ఒక్క క్షణం చూసి వెంటనే ఇంకా నేను డిలీట్ చేశానన్నమాట. బాబోయ్, ఇంత ఘోరమా? ఛత్తీస్గఢ్లో ఈ ఆర్ఎస్ఎస్ వారు, శివసేన సంబంధించిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక 2 పాస్టర్లని రాడ్లతో కొట్టేశారనమాట. ఆ నిజంగా కొడతా ఉంటే వాళ్ళ బాధను చూడలేకపోయాను. ఎలా కొట్టారో తెలుసా? చేతుల్ని, కాళ్ళని ఎరగొట్టేశారనమాట. వాళ్ళు ఎంత కేకలు వేసి మమ్మల్ని వదిలేయండి అని ఎంత ఏడ్చినా, వాళ్ళు ఎంత కఠినాత్ములుగా కొట్టారంటే మొత్తం ఎరగొట్టేశారనమాట. చేతులు, కాళ్ళు ఎరగొట్టేసి వాళ్ళు ఎంత అరుస్తున్నా వాళ్ళు బళ్ళు వేసుకుని పోయారనమాట. 20 మంది విశ్వాసుల యొక్క బళ్ళు కూడా వాళ్ళు వేసి పట్టిపోయారు.
మీరు ఎవరితో చెప్పుకుని మీ దిక్కున్న కాడకని వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. ఒక ఆయన్ని ఆయన చెప్పారు డాక్టర్స్, ఈయన బతకడం కష్టం, చచ్చిపోతాడు. ఆ వీడియో చూస్తే అస్సలు ఒక్క నిమిషం కూడా నేను చూడలేకపోయాను. ఇంత దుర్మార్గంగా, ఇంత కేకలు వేసేంత ప్రాణం పోయేటట్టు అరుస్తున్నా ఒక మనిషి ఇంత మృగంలాగా ఎలా ప్రవర్తించారు వీళ్ళు? అసలు మనుషులేనా? ఒక తోటి మనిషిని జాలి లేకుండా అంత కొట్టి చంపేస్తున్నారే. నిజంగా అదే పరిస్థితి కానీ మనకు వస్తే మనం ఉంటామా దేవుళ్ళో? బాబాయ్ నేను అనుకున్నాను, ప్రభువా నిజంగా ఒకవేళ నీ కొరకే కానీ మాకు అలాంటి పరిస్థితులు వస్తే మేము నిలవగలమంటావా? ఎందుకంటే అంత ఇరిగిపోయేలా కొడుతున్నా సరే మేము దేవుణ్ణి వదిలేస్తామరా అని ఒక్క మాట కూడా చెప్తలేదు. వాళ్ళు మేము చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారేమో కానీ అసలు వాళ్ళు దేవుని వదులుతానని మాట అంటలేదు. కొడితే ఎక్కడ కొడితే అక్కడ రాడ్లతో అక్కడ ఇరిగిపోతున్నాయి అన్నమాట. వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే కేకలన్నా వేస్తున్నారు కానీ అరుస్తున్నారు కానీ ఆ దేవుడిని వదిలేస్తామో ఇంక మేము అలాంటి చెయ్యమని మాత్రం చెప్తలేదు. వాళ్ళు ఎంత బలమైన విశ్వాసం చూడండి. వాళ్ళు అంటాడు, ఎవరు ఆత్మీయ స్థాయిని బట్టే వాళ్ళకి అలాంటి పరిస్థితులు దేవుడు ఇస్తాడట. మనం నిజంగా దేవుడి కోసం మనం చావవలసి వస్తే, మన రక్తాన్ని చిందించవలసి వస్తే మనం నిలబడతామా? చిన్న చిన్న వాటి విషయంలోనే దేవునికి ఎంత దూరం అయిపోతున్నాం మనం. ఒకవేళ మనం చావవలసి వస్తే మన దేవుడి కోసం చస్తామా? అందుకనే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఆయన మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇక్కడ అంటాడనమాట. ఆయన ఏమంటాడంటే, మీరు ఇంకా పోరాడుతున్నారు కానీ మీ పోరాటము రక్తము కారునంతగా పోరాడతా లేదంటున్నాడు ఆయన. 12వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. పాపమును ఎదిరించడంలో మనం ఇంకా రక్తాన్ని చిందించలేదట. ఒకవేళ రక్తాన్ని చిందించవలసిన పరిస్థితులు వస్తే మనం నిలబడతామా? అంత బలంగా ఉన్నాము మనం దేవుళ్ళో. చిన్న చిన్న వాటిలకే దేవుడికి దూరం అయిపోతున్నామే. నాకు దేవుడు అలా చేయలేదు, దేవుడు నాకు ఎలా చేయలేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు నన్ను ఎందుకు ఎలా పెట్టాడు, ఈ చిన్న చిన్న కారణాలకి మనం దేవుడికి దూరం అవుతున్నామే. ఒకవేళ దేవుడి కోసం మన రక్తాన్నే చిందించవలసి వస్తే మనం ఉంటామా? మనం జీవించగలుగుతామా? అదే అంటున్నాడు, నువ్వు ఆత్మీయంగా ఎంత బలవంతుడు అవుతావో శరీరం ఏమైపోయినా పట్టించుకోవు. నువ్వు ఆత్మీయంగా ఎంత బలహీనంగా ఉంటావో శరీరానికి చిన్నది రాగానే వెంటనే బలహీన పడిపోతావు. అందుకని అంటాడు, దేవుని బిడ్డలు ఆత్మ సంబంధమైన బలవంతులుగా ఉండాలి. శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మీయమైన బలం. నువ్వు ఆత్మీయంగా ఎంత బలవంతుడిగా ఉంటావో శరీరము కూడా అది ఎంత బలహీనమైన శరీరాన్ని నువ్వు జయించగలుగుతావు ఆత్మచేత. అందుకని అంటాడు, మీరు ఆత్మచేత శరీరాన్ని జయించేవారే కానీ శరీరము చేత ఆత్మను లొంగ తీసుకునేవారం కాదు. మనము శరీరము చేత ఆత్మను లొంగ తీసుకునేవారం కాదు. మనం రక్షణ పొందినవారు దేవుని బిడ్డలం కాబట్టి ఆత్మచేత శరీరాన్ని లొంగ తీసుకునేవారు. శరీరము ఆత్మకు లోబడలే తప్ప ఆత్మ శరీరానికి లోబడదు. ఇప్పుడు మనం ఎంత బలంగా ఉన్నాం? ఆత్మలో మనం ఎంత బలవంతులుగా ఉన్నాం? దేవుని కొరకు ఎలాంటి బలమైన కార్యాలైనా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అప్పుడే నువ్వు ఆత్మలో చాలా బలంగా ఉన్నట్టు. లేకపోతే బలహీనలమే. ఎందుకు మనం బలహీనం అవుతున్నాము అంటే రక్షించబడ్డాము కానీ తనకు బలమైన ఆహారం మనం పెట్టలేదు మన ఆత్మకి. అందుకని ప్రతిదానికి భయమే, ప్రతిదానికి అనుమానమే, ప్రతిదానికి ఏదో ఒక నెపం వేయడమే. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయమైన బలహీనలు. ఆత్మీయంగా ఎదగలేని వారు దేవుణ్ణి అనుమానిస్తారు,
అల్ప విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని మీద నిందారోపణ చేస్తూ ఉంటారు. అదే ఆత్మీయంగా బలపడిన వారు ఎప్పుడూ దేవుని నిందించరు. రెండవదిగా, ఎన్ని సమస్యలు వచ్చినా వారు దేవుని కొరకు నిలబడ్డానికి ప్రయత్నం చేస్తారు. అందుకని అంటాడు, నా ప్రియ సహోదరులారా, ఆత్మయందు మీరు బలవంతులయుండుడి అంటాడు ఆయన. శరీర సంబంధమైన బలము కాదు, ఆత్మ సంబంధమైన బలము. ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలంటే ఎప్పటి నుంచి మనం పెట్టాలి దానికి ఆహారం? చిన్నప్పటి నుంచి పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు మనం పిల్లలకు అన్నామండి, పిల్లలకు అన్నప్పటి నుంచి వాళ్ళకి బలమైన ఆహారం పెడుతూ ఉంటాం. ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి పెట్టడమే కాదు, మనం పెడుతూ 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 యవన దశలోకి వచ్చారనుకోండి, యవనస్తులకు మరి ముఖ్యంగా పెడతా ఉంటాం. ఎందుకు పెడతాం బలమైన ఆహారం? ఎందుకో తెలుసా? ఇంకా అదే తినే వయసు. వాళ్ళకి తినే వయసు ఎప్పుడు దాకా ఉంటుంది తెలుసా? యవనంలో ఉన్నంతసేపే వాళ్ళు తినే వయసు. యవనం దాటిందనుకో తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన దగ్గర నుంచి వీళ్ళకి తిండి మీద ఉండదు. ఇంకా వీళ్ళ యాతన, వీళ్ళ సంసారం, వీళ్ళ పిల్లల్లో, వీళ్ళ భర్త, వీళ్ళ భార్య, వీటి మీదకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే భార్య, భర్త, పిల్లలు, సంసారం అని వీటి మీదకి వెళ్తారో వీళ్ళకంత ఆహారం మీద ధ్యాస ఏమి ఉండదు. నా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలా, నా కుటుంబాన్ని ఎలాగ నేను పోషించుకోవాలా, నా కుటుంబాన్ని ఏం చేస్తే పైకి వెళ్తుంది అని ఇలాంటి ఆలోచన వల్ల వీళ్ళకి తిండి మీద కూడా అంత ఎక్కువ ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు త్వరగా బలహీనం అయిపోతారట. తల్లిదండ్రులు ఎందుకు త్వరగా బలహీనం అవుతారు అంటే ఇన్ని ఆలోచనలు, ఇంత చింత కలిగిన వారు కాబట్టి వీళ్ళకి రాత్రులు సరిగా నిద్ర పట్టదు. రెండవదిగా సరిగా ఆహారం తినలేరు. నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నా భర్త చూస్తే ఎలాగున్నాడు, లేకపోతే నా భార్య చూస్తే ఎలాగుంది, నేను చూస్తే ఎలాగున్నా, నా పరిస్థితులన్నీ ఎలాగున్నాయి, నేనేమవుతాను, నా కుటుంబం ఏమవుద్దని ఇలాంటి చింత విచారం వల్ల ఏమవుతుందంటే ఆహారం తినాలైనా తినబుద్ధి అవ్వదు. ఇక ఆహారం తినాలైనా తినబుద్ధి కాలేనప్పుడు శరీరం రోజు రోజుకి బలహీనపరచబడుతూ ఉంటుందన్నమాట. అందుకనే తినే వయసులోనే తినాలి. ఆ వయసులో తినలేదనుకోండి త్వరగా లొంగిపోతారు. అందుకే చూడండి, ఈరోజు ఒక మగవాడికి ఒక ఆడదానికి కనీసం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల గ్యాప్ ఉండాలా, అంటే వయసు తేడా ఉండాలా అంటారు. ఎందుకు వయసు తేడా ఉండాలట? 6 సంవత్సరాల వయసు తనకంటే ఒక చిన్నామిని పెళ్లి చేసుకున్నా పెళ్ళయిన తర్వాత ఆయనకంటే ఎక్కువ పెద్దదానిలా కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటారు? బలహీనం, అంతే. అర్థమైందా? బలహీనం. ఎందుకంటే వారి సంసార జీవితంలో వారి పిల్లలకు అనేటప్పటికీ ఏ స్త్రీ అయినా సరే లొంగిపోద్దన్నమాట, బలహీనం అయిపోతుంది. అందుకని అంటున్నాడు, ఈరోజు దేవుడు చెప్పేది కూడా ఏంటంటే శరీరం బలంగా ఉండాలి అంటే ఏ వయసులో ఆహారం ఆ వయసులో తినాలని చెప్పాడే, అలాగే ఆత్మీయంగా నువ్వు బలవంతుడిగా ఉండాలి అంటే నువ్వు రక్షించబడిన దగ్గర నుంచే ఆత్మకు కావలసిన బలమైన ఆహారాన్ని నువ్వు అందించాలా. రక్షణ పొందిన దగ్గర నుంచి నీ ఆత్మకు బలమైన ఆహారంగా అందిస్తే అప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా? ఇక నిన్ను తిరిగి చూడక్కరద్దు, నిన్ను తిరిగి చూడక్కరద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుళ్ళలోను మాత్రం తప్పుకో. నువ్వు తీసుకెళ్ళి అగ్నిలో పారేయండి, కానీ నీ విశ్వాసం మాత్రం తప్పిపోదు. అర్థమైందా? నువ్వు నేర్పించే విధానంలో ఆ రక్షణలో నువ్వు అలా నేర్పించవనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని విషయంలో తప్పిపోయే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు మీరు ఎక్కడ తీసుకెళ్ళి పారేయండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం అలాగే నిలబడిపోతారు. ఎందుకంటే వారిని రక్షణలో బలంగా పెంచేశారు వారు. అందుకని అంటారు, మన పిల్లల్ని మనం అన్ని రకాలుగా బలవంతులుగా మనం పెంచి అన్ని వారికి నేర్పించిన తర్వాత మన పిల్లలు ఎక్కడికి వెళ్తారన్నా మనం వదిలేస్తాం ధైర్యంగా. ఎందుకు వదిలేస్తాం? మన పెంపకం మీద మనకు నమ్మకం, రెండవది మన బిడ్డల మీద మనకు నమ్మకం. కానీ ఎక్కడికి పోయినా ఇంకా చెక్కి చెదరరు, తెలుసు వాళ్ళకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని చూశారు, మేము చెప్పింది విన్నారు, కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళా మారరు. ఎన్ని పరిస్థితులు వాళ్ళకి వచ్చినా మారరు. కారణం ఏంటో తెలుసా? మేము పెంచిన పెంపకం అలాంటిది. తల్లిదండ్రులుగా మనం అన్ని రకాలుగా బలవంతులుగా మనం పెంచి అన్ని వారికి నేర్పించిన తర్వాత మన పిల్లలు ఎక్కడికి వెళ్తారన్నా మనం వదిలేస్తాం ధైర్యంగా. ఎందుకు వదిలేస్తాం? మన పెంపకం మీద మనకు నమ్మకం, రెండవది మన బిడ్డల మీద మనకు నమ్మకం. కానీ ఎక్కడికి పోయినా ఇంకా చెక్కి చెదరరు, తెలుసు వాళ్ళకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని చూశారు, మేము చెప్పింది విన్నారు, కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళా మారరు. కారణం ఏంటో తెలుసా? మేము పెంచిన పెంపకం అలాంటిది.
అలాగ మనం పెంచితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకు అవమానం తీసుకురారు. అలాగే దేవుడిలో కూడా రక్షణ పొందిన ప్రతి వ్యక్తిని అలాగ మనం ఆత్మీయంగా పెంచగలిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నిలబడిపోతారు. అర్థమైందా? వాళ్ళు సరైన రీతిగా రక్షణ విషయంలో ఎదగలేదనుకోండి, వాళ్ళు లోకంలో కలిసిపోతారు. వాళ్ళ రక్షణకి ఆత్మకు కలిగిన ఆహారం పెట్టలేదనుకోండి, వాళ్ళ లోకంలోనే కలిసిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల దేవుడు రక్షణ పొందేమో బాప్తీసం తీసుకుని చెప్తారు, కానీ వాళ్ళ ఆత్మకు కావలసిన ఆహారం పెట్టలేదు. అందుకని అంటారు ప్రతి కూడికకు దేవుడు మందిరానికి రావాలి అని. ఎందుకు చెప్తాను తెలుసా? దేవుని వాక్యాన్ని వినే కొలది నీ ఆత్మ బలపడుతూ ఉంటుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి మందిరానికి వచ్చిపోతే నీ ఆత్మ ఏం బలపడుతుంది లోకంలో కలిసిపోతే? ఒక దేవుని బిడ్డ ఆత్మీయంగా బలపడాలి అంటే, రక్షణలో ఎదగాలి అంటే ఆ రక్షణకు కావలసిన పాలును అందించాలట. ఆ పాలే దేవుని వాక్యము. ఆ పాలనే వాక్యాన్ని నువ్వు తాగుతూ వెళుతూ ఉంటే నువ్వు ఆత్మీయంగా బలం పొంది అక్కడి నుంచి పాలు తాగడం మాని బలమైన ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇది పెంచే విధానంలో, పెరిగే విధానంలో ఉన్న లక్షణం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా రక్షించబడ్డ నీవు నేను కూడా రక్షణ పొందిన దగ్గర నుంచి మనం ఎదుగుతున్నామా? ఆ రక్షణకు అంటే దేవుని వాక్యానికి మనము ఇవ్వగలుగుతున్నామా సరైన ఆహారము? అలాగ ఇవ్వకపోతే ఈ ఆత్మ బలహీనమైపోతుంది. ఆత్మ బలహీనమైందనుకోండి, దేవుడితో ఉన్న సంబంధాన్ని తెగిపోద్ది. అందుకనే దేవుడి మీద ఎప్పుడూ నేరారోపణ మోపుతూ ఉంటాం. దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకేం చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకేమి ఇచ్చాడు? దేవుని పొందాను, నాకేటి మేలు? నాకు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాం. కారణం ఏంటో తెలుసా? నువ్వు బలహీనతలో ఉన్నావు కాబట్టి. ఒక్కసారి నువ్వు ఆత్మీయంగా బలవంతుడు కావడానికి ప్రయత్నించి, నువ్వు ఆత్మీయంగా బలవంతుడిగా నువ్వు జీవించడం ప్రారంభించావనుకో, శరీర సంబంధమైన దేనిని లెక్క చెయ్యి. కాబట్టి అందుకని అంటున్నాడు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకోవాలి అంటే శరీర సంబంధంగా కొన్ని నష్టపోవాలి. శరీర సంబంధమైన నష్టపోకుండా ఆత్మ సంబంధంగా మనం జీవించలేమండి. ఆత్మీయంగా నువ్వు దేవుళ్ళలో ఎదగాలి అంటే శారీరకంగా నష్టపోవాలి. శారీరకంగా నువ్వు అభివృద్ధిలోనికి రావాలి అంటే ఆత్మీయంగా నష్టపోవాలి. ఇంతే. నీకు లోకం కావాలి అనుకుంటే దేవుణ్ణి వదిలేయాలి, దేవుడు కావాలి అనుకుంటే లోకాన్ని వదిలేయాలి. ఈ రెండింటిని నువ్వు ఎప్పుడు సమపాలుగా నడిపించలేవు. చాలామంది అంటారు లోకంలో చేయవలసింది లోకంలో చేయాలంటే దేవుళ్ళలో చేయవలసింది దేవుళ్ళలో చేయాలా, ఈ రెండు సమానంగా చూసుకోవాలంటారు. ఈ రెండు ఎప్పటికీ సమానంగా చూడలేవు. రక్షణ విషయంలో మనం ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నీవు నేను దేవుడి దగ్గర అంత బహుమానాన్ని పొందుతాం, అంత జీతాన్ని పొందుతాం. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, సహోదరులారా మీరిద్దరూ సహోదరులే కదా, మీరు ఒకరికి ఒకరు ఎందుకు అన్యాయం చేసుకుంటున్నారు? మొదట మీరు సమాధాన పడండి, సమాధానంలోనికి రండి. ఈ సమాధానం అనే ఆత్మ కలిగించే ఐక్యతలోనికి మీరు రాగలిగితే ఈ సమాధానాన్ని మీరు ఎప్పటికీ కలిగి ఉంటారు. సమాధానాన్ని పోగొట్టుకోరు. నీ జీవితంలో దేవుడితో సమాధానం ఉంటే మనుషులతో కూడా సమాధానం ఉంటారు. దేవుడితోటే సమాధానం లేదనుకోండి, మనుషులతో కూడా సమాధానంగా ఉండలేం. అందుకనే ముందు మన హృదయంలో ఈ సమాధానాన్ని కలిగి ఉన్నామా? ఐక్యత అనేది హృదయంలో ఉండాలి. ఐక్యత హృదయంలో లేకుండా మనం పైకి చూపించలేము. అందుకనే ఈరోజు దేవుడు అనేది మోషే ద్వారా నేర్పించేదంటే, సహోదరులు అనబడిన మీరే ఒకరికి ఒకరు అన్యాయం చేసుకొని ఒకరి మీద ఒకరు కక్షను ద్వేషాన్ని కలిగి ఉంటే మీరు ఎలాగ సహోదరులు అవుతారు? ఇప్పటికైనా సమాధాన పడండి. మీరు సహోదరులు. మోషే వారిద్దరిని నివారింప చూశాడు. అందులో ఒకడు అంటే ఆ హెబ్రీల్లో ఒకడు నిన్న ఒక ఐగుప్తుడితో పోట్లాడుతున్నప్పుడు వీడే వాడితో పోట్లాడాడు కాబట్టి ఆ ఐగుప్తుని కొట్టి చంపడం ఈ హెబ్రీయుడు చూశాడు కాబట్టి ఇప్పుడు వీడు అడుగుతున్నాడు, నిన్న వాడిని కొట్టి చంపినట్లు ఇప్పుడు మమ్మల్ని కూడా కొట్టి చంపేయాలనుకుంటున్నావా? మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను అసలు నియమించిన వాడు ఎవడు అని అడిగాడు. వాడు నువ్వెవడవే?
నిన్ను వాడిని కొట్టి చంపినట్లుగా ఈరోజు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అంటే వీరిలోనే ఇలాంటి భేదాభిప్రాయములు కలిగిన వారు. అందుకనే ఇప్పుడు మోషే భయపడ్డాడు. నేనేదో వీళ్ళకి మంచి చెయ్యాలనుకున్నాను, నేను చెయ్యాలనుకున్న మంచిని వీళ్ళు దాన్ని చెడుగా అర్థం చేసుకున్నారు. నేను చంపినట్లుగా రాజుకి తెలిస్తే రాజు ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి అని మోషే మిద్యాను అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. మిద్యాను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 40 సంవత్సరములు ఉండి అక్కడ 2 కుమారులను కన్నాడన్నమాట మోషే. ఆ మిద్యానులో 2 కుమారులను కన్ని అక్కడ 40 సంవత్సరములు ఆ మిద్యాను అరణ్యములో ఆ రొగీయేలు యొక్క గొర్రెలను కాస్తూ ఆ మిద్యాను అరణ్యములోనే సంచరిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పర్వత అరణ్యమందు దేవుడు ఒక పొద కాలిపోతున్నట్లుగా కనిపించాడు. దేవుడు ఆయనకి మోషే దగ్గరికి వెళ్ళాడు. పొద కాలుతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోతలేదు. ఆ వింతను చూశాడు. అదేంటి, పొదలో మంటలు కనపడుతున్నాయి, అగ్ని కనపడుతుంది, కానీ పొద కాలిపోతలేదు, ఇదేంటి వింత? అప్పుడు అన్నాడు, ఏంటిదని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన అన్నాడు, మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం ఇది. నీ పాదములకున్న చెప్పులు తీసేయి, నీ పాదానికున్న చెప్పులు తీసేయి. మోషే చెప్పులు తీశాడు. ఇప్పుడు మోషేతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన అంటాడు, పొద కాలుతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోతలేదు. ఈ పొద దేన్ని చూపిస్తుంది అంటే దేవుని సంఘాన్ని చూపిస్తుంది అన్నమాట. దేవుని సంఘం ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు దహించు అగ్నిలాగా ఉంటుందట, ఎప్పుడు మంట మండుతూనే ఉంటుందట, కానీ కాలిపోదట, కాలదు. ఈరోజు నా జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన మంట ఉందంటావా? ఈ ఆత్మ సంబంధమైన అగ్ని ఉందంటావా? మనలో మండుతుందంటావా? మనలో మండుతుందా? అది మనలో ఆ అగ్ని ఎప్పుడు అలా వెలుగుతూనే ఉందంటావా? మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. ఆ పొద ఏంటి? ఆ పొదలో మంటలా కాలుతుంది, అగ్ని ఎలా కనపడుతుంది, కానీ పొద ఎందుకు కాలిపోతా లేదు? అసలు ఏంటి విచిత్రము? దేవుడు అలాగే ఎందుకు మోషేకి దర్శనం ఇచ్చాడు? ఇంకొకలాగా దేవుడు మోషేకి దర్శనం ఇవ్వచ్చు కదా. ఆ పొద కాలుతుంది, కానీ పొద మంట కాలిపోతా లేదని దాని నుంచి దేవుడు అతనికి ఏం నేర్పించాలనుకున్నాడు, అతనికి ఏం చూపించాలనుకున్నాడు? ప్రభు చిత్తమైతే వచ్చే వారం మీకు చెప్తాను. ఆ పొద ఎవరు? ఆ పొదలో ఉన్న అగ్ని ఎవరు? ఆ పొద ఎందుకు కాలిపోతా లేదు? ఆ పొగ ద్వారా మోషేకి దేవుడు ఏమి నేర్పించాడు? మోషే దాన్ని చూసి దేవుని కొరకు ఎలాగ బలమైన సాక్షిగా నిలబడ్డాడు. ఆ ఒక్క దర్శనముతోటే మోషే యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి. ఆ ఒక్క దర్శనంతోటే ఆ మంటను చూశాడు. అక్కడి నుంచి మోషేలో మంట మండడం ప్రారంభించింది. కాబట్టి చెప్తాను మీకు, ప్రభు చిత్తమైతే వచ్చేవారం ఆ అగ్ని ఎలాగ మండుతూ మోషేనే ఒక అగ్నిగా మార్చేసిందో, మోషేనే ఒక పొదగా ఎలా మార్చిందో, మోషే అనేకులకి ఈ వెలుగుని ఎలాగ చూపించగలిగాడో, దేవుడు ఆ పొదని రూపంలో ఎందుకు అతను ప్రత్యక్షమయ్యాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 27వ వచనము తండ్రి, మోషే ఆ ఇద్దరు ఎబ్రీలు పోట్లాడుకొని చుండగా, ఒకరికి ఒకడు అన్యాయము చేసుకొని చుండగా, మీరు సహోదరులు ఒకరికి ఒకడు ఎందుకు అన్యాయము చేసుకుంటున్నారు? మీరు ఒకరికి ఒకరు సమాధాన పడండి అని వారిని నివారింపజూసినప్పటికీ కూడా వారు నివారించబడ్డానికి ఇష్టపడలేదు. ప్రభువా, ఈరోజు సహోదరులుగా అనబడిన వారు ఎలాగ ఉంటారు? ఎవరు సహోదరులు? ఎవరు నిజమైన దేవుని బిడ్డలో ఈరోజు మాకు జ్ఞాపకం చేశారు. ఎందుకంటే
పేరుకి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆ లక్షణాలు లేనివారు నీ పిల్లలు కారు. ఎందుకంటే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, వ్యభిచారి కానీ, దొంగ కానీ, దోచుకునేవాడు కానీ, తిట్టుబోతు కానీ, తిరుగుబోతు కానీ, త్రాగుబోతు కానీ అయ్యుండకూడదు అంటున్నారు. అలాంటి వాడితో సాంగత్యము చేయకూడదు, అలాంటి వాడితో భోజనము కూడా చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే అలాంటి వాడితో మేము సాంగత్యం చేసిన యెడల మేము కూడా వాడిలాగే మారిపోతాం. ఎందుకంటే ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసి మార్చగలుగుతున్నాడు ప్రభా. ఈ రోజులు అలాంటి భయంకరమైనవి. ఒకప్పుడు విశ్వాసి ఒక అవిశ్వాసిని మార్చగలిగేవాడు, కానీ ఈరోజు అవిశ్వాసే విశ్వాసులు మార్చి నిత్య నాశనానికి నరకంలోని తీసుకుపోతున్న పరిస్థితులు. ప్రభువా, మమ్మల్ని కనికరించండి. ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చాం. మేము నీ బీజము కలిగిన వారిగా జీవించడానికి సిద్ధపరచండి. అంతేకాదు రక్షణలో ఎదిగే విషయంలో రక్షించబడిన నాటి నుంచి ఆత్మకు బలమైన ఆహారాన్ని మేము అందించినప్పుడు ఆత్మ సంబంధమైన కార్యముల్లో మేమెంతో రోషము కలిగిన వారిగా బలవంతులుగా జీవించగలుగుతామని జ్ఞాపకం చేసినారు. ప్రభువా, నేను కానీ మేము కానీ ఆత్మ సంబంధమైన బలహీనులం కాకుండా ఆత్మ సంబంధమైన బలవంతులుగా మేము ఉండి ఒకవేళ నీ కొరకు మా ప్రాణాలని అర్పించవలసి వచ్చినప్పటికీ కూడా మేము వెనకాడిన వారిగా ఉండేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, అటువంటి బలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఏ విషయంలో కూడా మేము తప్పిపోయేవారం కాకున్నట్లుగా కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. వారి వ్యక్తిగతంగాను వారి కుటుంబముగాను కావలసిన ప్రతి అవసరతలను తీర్చి ఆత్మీయంగాను భౌతికంగాను వారిని మీరే స్థిరపరచండి, బలపరచండి. సమయంలో తండ్రి, ఏదైనా రాలేకపోయిన వారిని కనికరించండి. వారు కూడా ప్రతి కూడికకు నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మరి బలహీనులైన వారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిదాసురు సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సోదరు సత్యవతి గారిని, సోదరి మరి సుజాత గారిని, ఇలాగ బలహీనంగా ఉన్నవారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మరి ప్రభు విత్తబడిన వాక్యాన్ని నాలోనూ మాలోనూ నీరికటి ఫలింపు చేసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో మమ్మల్ని సిద్ధపరచండి. డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు కనికరించండి దేవా. మరి సోదరుడు మరి ఐజక్ని, అలాగే తండ్రి సోదరుడు మరి దేవా మరి నాగేంద్రాను, అలాగే సోదరుడు భాషను, అలాగే తండ్రి సోదరుడు లిడియా సిస్టర్ని, ఇంకా ప్రభువా ఇంకా అనేక మంది డిఎస్ఏ కొరకు సిద్ధపడుతున్నారు. వారికి కూడా సహాయం దయచేయండి. మీ చిత్తమైతే వారు మంచిగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉద్యోగాన్ని పొంది సంఘానికి కుటుంబానికి ఆశీర్వాదకరంగా జీవించుట్లో సిద్ధపరచండి. ప్రభా, ఏదైతే నువ్వు మాతో మాట్లాడుతున్నావో అది మేము అనుసరించే వారిగా సిద్ధపరచండి. మా జీవితంలో సమాధానాన్ని మేము పొందేవారిగా, ఐక్యతను కాపాడుకునేవారిగా, నీ బిడ్డలుగా మేము జీవించేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును తోడయుండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.